కనకధారకు స్వాగతం. ఈరోజు మన ప్రసాదం కొబ్బరి పులిహోర. కావలసిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, ఒకసారి చూడండి. పచ్చి కొబ్బరి తురుము, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు. అలాగే ముందుగానే అన్నంని చల్లార్చుకున్నానండి. సోనా మసూరి రైసే. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యితో తాలింపు చేస్తే కొబ్బరి అన్నం బాగుంటుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. మీకు కావాలి అంటే కొబ్బరి నూనెతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు చేద్దాం. ముందు కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త శనగపప్పు, శనగపప్పు కాస్త వేగాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొన్ని మిరియాలు, ఇప్పుడు ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు, కొంచెం జీడిపప్పు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. నెయ్యిలో కాస్త కలర్ మారేంత వరకు పచ్చి కొబ్బరిని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా దోరగా వేగనివ్వాలి. పచ్చి కొబ్బరి ఇలా వేగిన తర్వాత మనం తీసుకునే అన్నంకి సరిపడా ఉప్పు ఇప్పుడే కలిపేసుకోవాలి. తరువాత ఇందులో ముందుగానే రెడీ చేసుకున్న అన్నంని వేసేసుకోవాలి. చల్లగా ఉన్న అన్నం కాస్త వేడవ్వాలి. అంతే, కొబ్బరి పులిహోర రెడీ అయింది. చక్కగా సింపుల్గా ఇలా ప్రసాదం చేసేసి పెట్టేసుకోండి. టైం లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మైల్డ్గా బాగుంటుంది. ఇలాంటి ప్రసాదాలు చేసుకున్నప్పుడు మీరు పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం తినడానికి కూడా కడుపుకి హాయిగా ఉంటుంది. ఎంతో సింపుల్గా అయిపోయే కొబ్బరి పులిహోర. అయితే ఇందులో మీకు ఇష్టం ఉంటే కొంచెం టేస్ట్కి కావాలి అంటే లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేస్తే బాగుంటుంది. లేదు వద్దు మాకు ఇలాగే నచ్చింది అంటే ఇలాగే చేసేసుకోవచ్చు. కంప్లీట్లీ నిమ్మరసం అనేది ఆప్షనల్ అన్నమాట. అంతే, కాస్త అన్నం వేడెక్కిందంటే అయిపోయినట్టే కొబ్బరి పులిహోర. ఎంత సింపుల్గా చేసేసాం చూసారు కదా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కమ్మగా ఉంటుందన్నమాట. అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అమ్మవారికనే కాదు, మీరు ఏ దేవుడికైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతే, కాస్త వేడైంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలాంటి సింపుల్ ప్రసాదాలు కనకధారలో వస్తూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి. మీ సపోర్ట్ మాకు కావాలి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.